ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైనటువంటి పిలుపు ఇది. ప్రపంచ ప్రజలందరికీ ప్రభువు ఇచ్చినటువంటి మహా గొప్ప సందేశం ఇది. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను అని అంటున్నాడు. ఈ లోకంలో మనుషులు అనేకమైన భారములను మోయుచూ ఉంటూ ఉంటారు. కొందరు పాప భారమును మోస్తూ ఆ పాప భారాన్ని ఎలా విడిపించుకోవాలో తెలియక వారు అనేక విధములుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారి వారి నమ్మకాన్ని బట్టి పాపంని విడిచిపెట్టే ప్రయత్నములో వారు ఉంటారు. అయితే యేసు వారి పాపముల నుండి వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన స్వరక్తమును ధారపోసినాడు. యేసు రక్తమే మానవుని యొక్క పాప భారమునకు విమోచనను కలుగజేసేది. ప్రభువైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను కడిగి శుద్ధీకరించును అని వాక్యము తెలియజేస్తున్నది. నీ పాపముల భారమును ప్రభువు మోసినాడు గనుక ఆయన నీ భారమును మోసి నీకు విశ్రాంతిని అనుగ్రహించువాడు. కొందరు వ్యాధి అనేటువంటి భారములను మోయిచూ ఉంటారు. తీరని వ్యాధి, ఎప్పుడూ స్వస్థత లేని వారిగా రోగములతో వేదన పడుతూ రోగాన్ని ఈడ్చలేక భారముతో వేదన పడుతూ ఉన్నాడు. ఆయన మన వ్యసనములను, మన రోగములను భరించి మనకు నెమ్మదినిచ్చేటువంటి గొప్ప దేవుడు యేసు. నీవు పాప భారాన్ని మోస్తున్నా సరే, వ్యాధి అన్న భారాన్ని మోస్తున్నా సరే, అసమాధానమైన భారమును మోయిచున్నా సరే, మీరు యేసు దగ్గరకు రండి. ఆయన మీ భారమును మోసేటువంటి దేవుడు. అందుకనే ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నానన్నాడు. ప్రభు దగ్గర మీరు వచ్చారంటే మీకు విశ్రాంతినిచ్చే దేవుడు ఆయన. జక్కయ్యన్న మనుషుణ్ణి లోకము పాపమన్నది. వాడు తన ఇంట యేసుని చేర్చుకున్నప్పుడు అతడు విశ్వాసుల తండ్రి అయిన అబ్రహామునకు కుమారుడుగా మారినాడు. ఎందరో రోగస్తులకు విడుదలనిచ్చినటువంటి వాడు ప్రభువైన యేసు. నీది ఏ భారం? రోగభారమా, పాపభారమా, అవిశ్వాసపు భారమా, లేమి, కలత, ఏ భారమైనను సరే మోయడానికై యేసు సిద్ధముగా ఉన్నాడు. కల్వరి శిలువలో మోసి కూడా ఆయన తీర్చినాడు. ఆయనకు సమర్పించుకొనండి, యేసు యొద్దకు రండి, పరలోక భాగ్యము మీకు అనుగ్రహించును. ప్రార్థించుదాం. గనుడా, ప్రయాసపడి భారం వేసే బిడ్డలకు మీరు విశ్రాంతిని అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.